మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, తల వెంట్రుకలు నరి వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. నేనే చేసి ఉన్నాను, సంగపెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకుంటూ రక్షించేవాడను నేనే అని వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేడుకలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నన్ను అప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించాడని వెంటనే చూడండి అక్కడ నేను దినం కూడా మన ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే పూర్తిగా రాస్తాను దేవుని కృపలను ఏ విధంగా చేస్తున్నాం. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కదండి. ఇంకా అందుకే దేవుడు మరి ఉన్నారంటే మేము ముద్దు వచ్చేవరకు ఎత్తుకుంటాను, తల వెంట్రుకలు నెరవేరు వరకు ఎత్తుకుంటాను, ఎత్తుకుని రక్షించేవాడు నేనే చేసినాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి ఇక్కడ మరి ఇంకా దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును అని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల మధ్య నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పిన నీకు తోడైనాను, భయపడకమని దేవుడై ఉన్నాను, దిగులు పడకని నేను బలపడతాను, నీ సహాయం చేయవాడని నేనే, నీతి అయిన దక్షిణాస్తంతో నేను ఆదుకుందని అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇంకా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, నేను సృష్టించి గర్భంలో నేను నిర్మించి నీకు సహాయం చేయవాడునైనా యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనంలో, ఐగుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును, మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోని మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని కదా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 18వ వచనంలో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పట్టుబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తలనరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకము అని చెప్పేసి దేవుడు కూడా కీర్తనకారుడు దేవుడితో చెప్తున్నారండి. ఇంకా దేవుడు ఇక్కడ 3 విషయాలు మనతో మాట్లాడుతున్నారు. ఏమంటే శాశ్వతమైన దేవుడు అంటున్నారు. శాశ్వతమైన దేవుడు ఏంటంటే మరి ఇక్కడ విగ్రహాలలా కాకుండా దేవుడు తన ప్రజలనంట సృష్టించి ప్రేమించి మరి నిరంతరము కాపాడుతున్నాడని మాట ఇస్తున్నాడు. ఇంకా రెండవ విషయం చూస్తే నిరంతర సహాయం అంటే జీవితంలోని ప్రతి దశలో కూడా ముఖ్యంగా ముదిమి దశలో దేవుని తోడుగా ఉంటా అన్నాడు మనకి. ఇంకా రక్షణ, మూడో విషయం చూస్తే రక్షణ అనమాట. రక్షణ అంటే ఆయన మనలను ఎత్తి పట్టుకుని రక్షించేవాడు అనమాట. ఇది దేవుడు తన ప్రజలకు జీవితాంతం మరి తోడుగా ఉంటానని, జీవితాంతం నేను భరిస్తానని, కాపాడుతానని ఇచ్చే నిరంతర ప్రేమ, నిరంతరమైన వాగ్దానం అనమాట. ఇది దేవుని ప్రేమకు నిదర్శనం అనమాట. భయపడుతున్నారు అన్నమాట. దేవుడు పడదని భయపడుతున్న సహాయం చేయండి, నీతి అని నా దర్శనాన్ని ఆదుకుంటాను, ముదిమి చెరుకు ఎత్తుకుని వాడిని నేను, తల వెంట్రుకలు నెరవేరుకు ఎత్తుకుని వాడిని నేనే చేసేదాన్ని, నేనే ఎత్తుకుని రక్షించేవాడిని అని సంగ పెట్టుకుంటూ అని చెప్పేసి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారండి. ఈ దినం వాగ్దానం మంది జీతం నిలవాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి ముందర ఘనమైన నామనికి ఎలా స్థుతిస్తున్నాం తండ్రి. 8 ప్రపంచం ప్రతిపెట్టిని పేరు నియమం చేసుకోండి. ప్రతిపెట్టి అవసరం లేకుండా అక్కడ దేశం కొరకు తెచ్చండి. బిడ్డలు మంచి అరిగి ఉద్దేశ ఉండే ఉద్యోగులకు తిరిగి తెచ్చండి. ఆటేపిస్తున్న వరకు ఆదేశాన్ని తెచ్చండి. అందరూ స్వస్థపరచండి. వేలందుకున్న వాదన కుగిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. అవనవసరం పరపరిచిన మన కాలం మీకు కాడబెట్ట కృప చెప్పండి. ఇతరు రాని మీరు ఇచ్చండి. మీద చదువుకుంటే కృప చెప్పండి. ఎదురు భాగం దయచేయమని మా ప్రభుత్వ నిష్కృత పరిశుభ్రమైన నామన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే ఇచ్చేమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.